జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిథున్ రాశికి అధిపతి బుధుడు. మిథున్ రాశిలో ఆరుద్ర 4 పాదాలు, మృగశిర 3, 4 పాదాలు మరియు పునర్వసు 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన బుధుడు మీకు 2వ స్థానంలో ఉన్నారు. దాని మూలంగా మీకు కుటుంబ పరంగా మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. 2వ స్థానంలో బుధుడు బలం తక్కువగా ఉంటారు. కర్కాటక రాశిలో బుధుడికి బలం తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు విష్ణు సహస్రం పారాయణం చేయండి. మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి కుటుంబ పరంగా మాత్రం. 3వ స్థానంలో సూర్యుడు శుక్రుడు ఉన్నారు. దాని మూలంగా మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. శత్రువులను నశిస్తారు. మీకు చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి ఈ వారంలో. 6వ స్థానం అధిపతి అయిన కుజుడు 12వ స్థానంలో ఉండటం మూలంగా విపరీత రాజయోగాన్ని ఇస్తున్నారు. దాని మూలంగా మీకు మనీ పరంగా మాత్రం ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి ఈ వారంలో. 7వ స్థానం అధిపతి అయిన గురువు మీకు 12వ స్థానంలో ఉన్నారు. మ్యారేజ్ పరంగా మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ వారంలో. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. గొడవలంటూ ఎక్కువగా ఉంటాయి. 12వ స్థానంలో కుజుడితో కలిసి ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. గొడవలంటూ తక్కువగా ఉంచుకోండి. మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి ఈ వారంలో. మౌనంగా ఉండటానికి ప్రయత్నించండి. ఇంకా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి ఈ వారంలో. 5వ స్థానం అధిపతి అయిన శుక్రుడు సూర్యుడితో కలిసి ఉన్నారు. ఈగో ఫీలింగ్స్ లాంటివి ఎక్కువగా ఉంటాయి. లవర్స్కి మాత్రం ఈ వారంలో కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. కెరియర్ పరంగా మాత్రం ఈ వారం అనేది ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. మీకు మంచి ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ వారంలో. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. చాలా ఆనందంగా ఉంటారు. మిథున రాశి వారి శత్రువులను నశిస్తారు. ఈ వారంలో మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.